ఆలోచన ఉన్నటువంటి పిల్లలు రాత్రికాల సమయం కొన్ని మాటలు మనం గ్రంథంలో పరిశీలించుకున్నామండి. ముందుగా చేయవచ్చిన నుంచి నాకు వరకు రేపు ఒక నిలవనాలండి. గ్రంథంలో నుండి రాజులు 2వ గ్రంథము 4వ అధ్యాయం 8వ వచనం నుండి మనము కొన్ని లేఖన భాగాలు పరిశీలించుకుంటూ ధ్యానించుకుంటూ వెళ్దామండి. ఈ రాత్రికాల సమయంలో ఒక దినమందు ఎలీషా సునేము పట్టణమునకు పోగా అచ్చట గనురాలైన ఒక స్త్రీ భోజనమునకు రమ్మని అతని బలవంతము చేసెను. కనుక అతడు ఆ మార్గమున వచ్చినప్పుడల్లా ఆమె ఇంట భోజనము చేయుచూ వచ్చెను. ఇక సునేమీయురాలైనటువంటి ఈ యొక్క ఈమె ఎవరు అని మనము పరిశీలించినట్లయితే, ప్రియమైన దేవుని పిల్లలారా, సునేము అనే పట్టణంలో లేక అనే ఒక ఊరిలో నివసిస్తున్నటువంటి ఒక ఘనురాలు, ప్రియమైన దేవుని వారల ఘనురాలంటే ఇంచుమించుగా ఆమె ఒక ధనవంతురాలు. ఆమెకు ఫస్ట్ పిల్లలు లేరు. దేవుని కృపావరంగా ఒక బాలుని ఇవ్వడం మనం గ్రంథంలో చూస్తాం. కనుక ఈ యొక్క సునేమీయురాలైనటువంటి ఘనురాలు, ప్రియమైన వారల ధనవంతురాలు ఆమె. ఎలీషా ఆ పట్టణము గుండా పోతూ ఉండగా ఒక దినము ఎలీషా ఆ సునేము పట్టణమునకు పోతూ ఉండగా ఆమె బలవంతము చేసి పిలిచినట్లుగా, ఆ భోజనానికి ఆహ్వానించినట్టుగా లేఖనంలో మనము చూడగలుగుతూ ఉన్నాం. అంత బలవంతమేమి చూడండి. ఇదే విషయంలో యేసుక్రీస్తు ప్రభు వారి విషయంలో కూడా ఒక సంఘటన మార్తా మరియల విషయంలో మనం చూస్తాం. బలవంతంగా యేసుక్రీస్తు ప్రభు వారిని పిలిచింది మార్తా. మళ్ళీ ఆమె ఏ పనులు చేస్తుందో కానీ క్రీస్తు ఆలోచన విధానము లేక క్రీస్తు పాదాల చెంత ఉన్నటువంటి ఆ జ్ఞానము, ఆ బుద్ధి, వివేచన నేర్చుకోకుండా ఆమె పనుల్లో ఆమె మునిగిపోయింది. అంటే ఆయనకు ఆ అన్నము చేసి పెడుతుందో లేకుంటే మంచి పనే చేస్తుందో అవన్నీ తర్వాత విషయం. కానీ ఆమె చేసిన పని ప్రభువు మెచ్చుకోనలేదు. మరియా చేసినటువంటి పని మెచ్చుకున్నారు. కానీ ఆమె క్రీస్తు పాదాల దగ్గర కూర్చొని వాక్యము చక్కగా ఉంటున్న దాన్ని బట్టి ఆ యొక్క మార్త వచ్చి, నీకు కొంచెమైనా జాలి లేదా ప్రభువా, లేక బోధకుడా, కొంచెమైనా దయ లేదా, జాలి లేదా, నేను ఒక్కదానికి పని చేసుకుంటూ ఉన్నాను, ఈ సహోదరి ఉంది, నువ్వన్నా పొమ్మని చెప్పేది లేదా అని చెప్పినప్పుడు అప్పుడు ప్రభు మంచి మాట, అందరికీ వర్తించే మాట ఆయన చెప్తారు. అమ్మ, ఆమె మరియనే సరి అయిన పని చేస్తుంది. మరియా సృష్టిని సృష్టించిన, సర్వలోకములను సృష్టించిన క్రీస్తు పాదాల చెంత ఆయన ఈ నోటి నుండి ఆనుముత్యాలు ఏవైతే వింటూ వస్తుందో లేక ఏవైతే జాలువారుతూ ఉన్నావో అవి వింటూ శ్రద్ధగా కూర్చొని వింటూ ఉంది. కానీ నువ్వే ఈ లోక సంబంధమైనటువంటి ఐహికమైనటువంటి విచారాలతో ఇదో ఈ పని చేయాలా, ఈ అన్నం చేయాలా, ఈ పుల్లలు కొట్టాలా, ఇది చేయాలా, అది చేయాలా అని నీవే టెన్షన్ పడి సృష్టికర్త వచ్చిన ఇంటికి ఆహ్వానం అయితే పలికినావు, కానీ ఇంటికి వచ్చిన సృష్టికర్తను ఆయన బోధ నువ్వు వినలేదు. నువ్వు చేసిన పని తప్పు, మరియ చేసిందే మంచిదని మనము వింటాం. ఇక్కడ కూడా ఈ యొక్క ఘనురాలైనటువంటి సునేమీయురాలు దేవుని సేవకుని గుర్తించింది. దేవుని సేవకుని గుర్తించి, ఈయన నిజముగా దేవుని సేవకుడని ఈ యొక్క స్త్రీ గుర్తించి బలవంతము చేసి భోజనం పెట్టుటకు పిలుచుకొని వచ్చింది. బలవంతము చేసి భోజనం చేయుటకు పిలుచుకొని వస్తే అప్పుడు ఈ యొక్క ఎలీషా ఎప్పుడు పోయినా ఆ ఇంటికి పోకుండా ఇంకా ఆయన ఆ ఊరికి పోయినప్పుడు ఆ ఇంటి దర్శించి వచ్చేవాడు. ఎందుకంటే దేవుని సేవకులను గుర్తించగలుగుతూ వచ్చింది. దేవుని సేవకులు ఈమె చాలా ఇంకా గొప్ప పని చేసింది. ఆ యొక్క ఎలీషాకు ఒక గది కూడా ఆమె
కట్టించింది. ఎందుకంటే ఇందాక నేను అనుకున్నాం, ఆమె ధనవంతురాలు. ఒక గది కట్టింది, ఒక మంచం ఇచ్చింది, ఒక దీపం పెట్టింది ఆమెకు. ఆయనకు అన్నం కూడా, ఆ పరిచర్య కూడా ఆయనకు చేసింది. ఎందుకు ఇదంతా చేసిందంటే ఆమె దైవజనుణ్ణి, దేవుని సేవకుణ్ణి గుర్తించగలుగుతూ వచ్చింది. ఈ యొక్క దేవుని విశ్వాసురాలైనటువంటి ఈ యొక్క సునేమియురాలైనటువంటి గనురాలు. పిలిచింది, ఆహ్వానించింది, పరిచర్య చక్కగా చేసింది. కానీ ఆ ప్రభువును పిలిచిన స్త్రీ పిలిచింది, కానీ ఆయన మాటలను విననటువంటి స్త్రీగా మనం చూస్తాం. కానీ మరియ చక్కగా అక్కడ విన్నట్టుగా, సృష్టికర్త అయిన దేవుని పాదాల చెంత శ్రద్ధగా మాటలు విన్నట్టుగా మనం చూస్తాం. కానీ అమ్మ, నువ్వు చేసిందే పొరపాటు, ఇదో ఈమె చక్కగా దేవుని మాటలు వింటుంది, ఈమె చేసింది కరెక్టు అని చెప్పినాడు. చూడండి, మనం చూస్తూ ఉంటాం మందిరాలలో కానీ, చాలా మీటింగులలో కానీ చూస్తూ ఉంటాం. కానీ వాక్యముకు మించింది ఇంకా ఏ పనులు కూడా, వాక్యము చెప్పేటప్పుడు, దేవుని వాక్యము బోధించబడేటప్పుడు లేక ప్రకటించబడేటప్పుడు, దేవుని సేవకులు, దేవుని జనులు వాక్యము చెప్పేటప్పుడు ఏ ఇతర పనులు పెట్టుకొనకూడదు అనేది ఇది ఒక గొప్ప క్రైస్తవంలో రూల్ ఇది. కానీ ఈ రూల్ పట్టించుకోరు. వాక్యం చెప్పని పాటలు కానీ ఎక్కడెక్కడో ఆ పనులన్నీ ముందుగానే ప్లాన్ చేసుకోవాలంట. ఒక సేవకుడు మా సంఘంలోకి వచ్చి చెప్తూ ఉన్నాడు. ఆయన చెప్పడము ఆశ్చర్యంగానే అనిపించింది. ఆశ్చర్యం ఏం లేదు, నిజం చెప్పాడు. నేను ఒక సంఘాన్ని నడుపుతున్నాను. వాక్యం చెప్పేటప్పుడు ఎవరే కానీ పనులు చేస్తే నా సంఘంలో నేను ఒప్పుకోను అని చెప్పినాడు. పనులు వాక్యం చెప్పేటప్పుడు, అది ఆరాధన ఆదివారమే కావచ్చు, మీటింగుల సమయంలో కావచ్చు, ఎప్పుడైనా కావచ్చు, వాక్యం చెప్పేటప్పుడు వేరే వేరే పనులు, బయట తిరగడం, ఇది చేస్తే నేను ఒప్పుకోను అని చెప్పినాడు. వాక్యం చెప్పేటప్పుడు వాక్యం ఖచ్చితంగా ప్రతి మనిషి వినాలి. ఇదో దేవుని పనిలే, ఇదో ఈ పని చేస్తానులే, ఇదో ఇక్కడ వంట చేస్తున్నాను, లేకుంటే ఇదో ఇక్కడ అవి ఇవి తెప్పిస్తున్నాను, వాళ్ళ పనే చేస్తున్నానంటే కుదరదు. ప్రభువు చెప్పాడు మనకు. మరియా మార్తల విషయంలో చక్కగా చెప్పినాడు. ఎవరైతే వాక్యం విన్న వారిని మెచ్చుకున్నాడు, కానీ అటు ఇటు తిరిగే వాళ్ళని మెచ్చుకోలేదు. అంతే. ఇక సంఘాలలో చూస్తూ ఉంటాం, గమనిస్తూ ఉంటాం. వాక్య ప్రకారం నడుచుకునేది గొప్ప పని ప్రియమైన దేవుని వారలా. వాక్యంతో నడవబడేది చాలా గొప్ప పని అది. కనుక ఇక్కడ ఈ స్త్రీ కూడా చూడండి, చక్కగా ఆమె పిలిచింది, ఆహ్వానించింది, భంగపోయింది, బలవంతం చేసింది అని వ్రాయిస్తూ వచ్చినాడు దేవుడు. బలవంతం చేసి పిలుచుకొని వచ్చి కూర్చోబెట్టి చక్కగా ఆ దేవుని జనులకి, అనగా దేవుని దైవజనులకి, ఆ దేవుని సేవ చేస్తున్నటువంటి ఆ సేవకునికి చక్కగా పిలిచింది. పిలిచిన తర్వాత మళ్ళీ వేరే పనులు పెట్టుకొని ఆయనకు విసారించకుండా చేయలేదని. పిలిచిన తక్షణమే చక్కగా ఆయనకు అన్ని పరిచర్యలు చేసినట్టుగా మనము గ్రంథంలో చూస్తాం. ప్రియమైన దేవుని వలన ఇది విశ్వాసంలో ఉన్న, నమ్మకత్వంలో ఉన్నటువంటి దేవుని క్రియలు కనపరుస్తాయి. ప్రియమైన దేవుని వలన ఈ విధాలు చూడండి, మనము ఉన్నతమైన సుగుణాలు మనము పరిశీలించగలము. కనుక ఈ స్త్రీ దైవజనుని కనుగొన్నది కనుక, దేవుని సేవకును కనుగొన్నది కనుక, ఎప్పుడు ఆ ఊరికి పోయినా కూడా ఆమెతో మాట్లాడి, వాక్యం చెప్పి, ఉన్న బిడ్డను దీవించి వచ్చేవాడు. ఆమె ఇంట భోజనం చేయొచ్చు వచ్చిన అప్పుడు పోయినా కూడా ఆ ఇంట్లోనే భోజనం చేస్తాడు. ఎందుకంటే ఈయన కూడా ఎవరు పడితే వారి ఇంట్లో నిజంగా సేవకులు తినరు భోజనం. ఆ ఇల్లు లేక ఆ ఇంట్లో ఉన్నటువంటి వారు యోగ్యులా కాదని ఆలోచన చేస్తారు. ప్రతి ఇంట్లోకి వాళ్ళు పిలుస్తారే, అన్నిటికన్నా ఐటమ్స్ పెట్టిండ్రు, లేదా ఇది చేసిండ్రు అది చేసిండ్రని అర్హత లేని ఇంటికి పోరు. అర్హత ఉన్న ఇంటికి వాళ్ళు చెట్టు కింద ఉడకబెట్టుకుని తిన్నా ఆడికి పోయి తృప్తిగా మంచినీళ్ళు ఇచ్చినా కూడా తాగి వెళ్తారు. కనుక ఈ యొక్క దైవజనుడు
చక్కగా ఆమె ఇంటికి పోయి అక్కడ తినేసి ఎప్పుడు పోయినా కూడా ఆమె ఇల్లు దర్శించి ప్రార్థన చేసి వచ్చేవాడుగా మనం ఈ లేఖన భాగాల్లో మనం చూస్తాం ప్రియమైన వారులారా. చూడండి అలాగే 10వ వచనం కూడా మనం చదువుదాము. ఇంకా ఉన్నతమైన ఆలోచనలు. కావున మనము అతనికి గోడ మీద ఒక చిన్న గది కట్టించి అందులో అతని కొరకు మంచము, చూడండి ఏమేం పెట్టింది ఈ యొక్క గనురాలైనటువంటి సునేమిరాలు ఆ దైవజనునికి. చూడండి ఎంత మంచి పని చేసిందంటే, ఎవరు చేయలేనటువంటి గొప్ప పని, గొప్ప కార్యం చేసింది ప్రియమైన వాళ్ళ. ఏం చేసింది ఆమె చూడండి. కావున మనము అతనికి గోడ మీద ఒక చిన్న గది కట్టించి అందులో అతని కొరకు మంచము, బల్ల, పీట, దీపము, స్తంభము నుంచుదము. అతడు తన యొద్దకు వచ్చినప్పుడల్లా అందులో బస చేయవచ్చునని చెప్పాను. చూడ ఎంత మంచి కార్యక్రమం చేసింది. అతనికి ఒక చిన్న రూమ్ కట్టింది. చిన్న రూమ్ కట్టి మంచం పెట్టింది, ఒక బల్ల పెట్టింది, ఒక పీట పెట్టింది, ఒక దీపస్తంభం పెట్టింది. ఎప్పుడొచ్చినా అయ్యా మీరు దేవుని పనులు చేసే దేవుని సేవకులు, మీరు ఎప్పుడొచ్చినా నా ఇంటికి నిరభ్యంతరంగా రండి. ఇదిగో నీకు ఒక చిన్న గది, మంచము, దీపస్తంభము, నీవు ఎప్పుడైనా ఉండి నువ్వు వెళ్ళొచ్చునని చక్కని పరిచర్య తన ఇంటిలో ఒక ఇల్లే ఆయనకు కట్టేసిందంట. చూడండి ఎంత ధన్యకరమైనటువంటి ఆలోచన చేసిందో ఈ యొక్క ధనికురాలైనటువంటి సునేమిరాలు. ఆ సేవకుడు ఎప్పుడు వచ్చినా సరే, నువ్వు ఎప్పుడన్నా రా, ఇదో ఈ ఇంట్లో ఉండు, నీకు తిండి కానీ మంచం కానీ అన్నీ ఇక్కడ ఉన్నాయి అని చెప్పి విసారించినట్టుగా మనము లేఖనంలో చూస్తాం. అతిథి సత్కారం, అతిథిని గౌరవించడం ఈమె ద్వారా మనం నేర్చుకోవాలి ప్రియమైన వాళ్ళ. అతిథిని గౌరవించడం. కొంతమంది మనం చూస్తాము, ఆ అతిథి వస్తే వచ్చిన వారు ఎవరింటికి వచ్చిందో వాళ్ళ ఇంటికి ముందుగా పోతే వీళ్ళింటి వాళ్ళు పలకరించరు. ఇలా ఉంటుంది అనమాట. అతిథి వచ్చినప్పుడు వాళ్ళేం ఇంట్లో అది ఇది తిననీకి ఏమి చూడరు. నవ్వుతూ పలకరించి ఇస్తే ఒక మంచి గ్లాసు నీళ్ళు చాలు, అంతకన్నా ఏమి ఆశించరు. కనుక ప్రియమైన దేవుని జనమ, ఈ విధానం చూడండి, ఒక సేవకునికి లేక ఒక అతిథికి ఎలాంటి గౌరవ మర్యాదలు చేసిందో చూడండి. ఇండ్లు కట్టి చిన్న గది కట్టించింది, బల్లా పెట్టింది, ఒక పీట పెట్టింది, దీపస్తంభం పెట్టింది. అతడు మన యొద్దకు వచ్చినప్పుడల్లా అందులో బస చేయవచ్చునని చెప్పిన. వచ్చినప్పుడల్లా లక్షణంగా ఆయన ఇబ్బంది పడకూడదు. లక్షణంగా కూర్చొని భోజనం చేసి మళ్ళీ ఆయన పని ఆయన పోతుంటాడు, వచ్చినప్పుడల్లా ఆయన ఉంటాడు, మళ్ళీ పోతుంటాడని కింద మాట్లాడుకుంటూ ఈ లేఖనంలో మనము చూస్తాం ప్రియమైన వాళ్ళు. చూడండి అలాగే 13వ వచనం కూడా మనము పరిశీలిద్దామండి. ఈమె జీవితంలో మంచి ఉన్నతమైనటువంటి లక్షణాలు కనపడతాయి ప్రియమైన వాళ్ళ. అతడు నీవు ఇంత శ్రద్ధాభక్తులు మా యందు కనపరిచితివి. చూడండి, భక్తుడు అంటున్నాడు, దేవుని దాసులు అంటున్నారు, దైవజనులు ఎలీషా గారు అంటున్నారు, నీవు ఇంత శ్రద్ధాభక్తులు మా యందు కనపరిచితివి. మాకు ఒక రూము కట్టిస్తేవి, మంచం వేస్తేవి, ఒక అన్నం తినేదానికి ఒక పీట వేస్తేవి, ఒక దీపము ఇంట్లో పెడితేవి. ఇన్ని చూడండి శ్రద్ధాభక్తులు మా యందు కనపరిచితివి, నీకు నేనేమి చేయవలెను అన్నాడు. చాలా విలువైన మాట ప్రియమైన వాళ్ళ. నేనేం చేయాలమ్మా, నువ్వు మంచి పని చేసినావమ్మా, దేవుని వాక్యం చెప్పే నాకు చాలా గొప్ప పని చేసినావు, నేనేమి చేయాలి, నీకేమన్నా ప్రార్థన చేయాలా, లేక నీకు ఏమన్నా సంపద కావాలా, నేను ప్రార్థన చేస్తాను, నా దేవునికి ప్రార్థిస్తాను, నేను చేసిన మేలును బట్టి దేవునికి మొరపెడతాను, చెప్పమ్మా ఏం చేయాలన్నప్పుడు అప్పుడు ఆమె చెప్తూ ఉంది. చూడండి ప్రియమైన దేవుని వాళ్ళ, నేనేమి చేయవలని అన్నప్పుడు, రాజుతోనైనను సైన్యాధిపతితోనైనను నిన్ను గురించి నేను మాట్లాడవాలని కోరుచున్నావా? చూడండి ఎలీషా గారు అంటున్నారు, చూడు, రాజుతో కానీ నువ్వు సైన్యాధిపతితో కానీ ఏమన్నా మాట్లాడుకోరుచున్నావా? చెప్పుమ్మా, నేను మాట్లాడతాను,
నేను ఒక దైవజనుడిగా వెళ్ళి నీ ఆలోచన వారికి చెప్పి మాట్లాడింపజేస్తాను, చెప్పు అని చెప్తాను అన్నప్పుడు చూడండి ఆమె చెప్తుంది అని అడుగుమని చెప్పినప్పుడు ఆమె అలా ఇంక నాకు ఏమి వద్దు అని చెప్పినట్టుగా మనం జీవ గ్రంథంలో చూస్తాం ప్రియమైన వారు. ఇంకా ఏమి వద్దు అని వద్దని చెప్తుంది. అంటే చూడండి, ఆశీర్వాదం ఇస్తానన్నా కూడా వద్దంటుంది, ప్రార్థిస్తాను నీ కోసము మంచి కోసం అంటున్నా కూడా వద్దంటుంది. నాకు ఏం వద్దని మనము ఈ లేఖన భాగాల్లో మనం చూస్తాము. అది అది గెహజీ ద్వారా ఆజ్ఞ ఇచ్చినాడు ఎలీషా. ఆ ప్రకారము ఆమెతో అనెను. అందుకు ఆమె నేను నా స్వజనులలో కాపురం ఉన్నాను నేను, అంటే నా స్వజనులతోనే ఉన్నాను, నాకు ఏ ఇబ్బంది లేదు, నాకు ఏ ప్రాబ్లం లేదని చెప్పేసింది. అదే ఇప్పుడున్న పరిస్థితుల్లో చూడండి, ఏదన్నా బాగాలేదంటే ఒక పెద్ద లిస్టే చెప్తాను. పిల్లోనికి ఉద్యోగం లేదు, ఇది లేదు, అది లేదు, ఇంకా చాలా రామాయణము. ఆ సేవకుడు ఇంకా మతికి పెట్టుకోవాలకి కొన్ని మర్చిపోయినంత పెద్ద లిస్ట్ చెప్పేస్తారు. కానీ ఈ దైవ ఆలోచనలో ఉన్నటువంటి పిల్లలు ఆ యొక్క నిరీక్షణ లేక ఆ నమ్మకము, ఆ ఓర్పు సహనం కలిగినటువంటి పిల్లలు నాకు అవసరమైంది దేవుడు ఇస్తాడని అనుకుంటారు. చూడండి, అలాగే చూడండి మరొక లేఖనం మనము ఇదే అధ్యాయంలోనే చూసుకుందాము. 4వ అధ్యాయము రాజుడు 2వ గ్రంథము 4వ అధ్యాయము 24వ వచనము మాట మనం పరిశీలిద్దామండి, ముగించుకుందాము. గాడిదకు గంత కట్టించి తాను ఎక్కి తన పనివానితో శీఘ్రముగా తోలుతును, నేను నీకు సెలవిచ్చి తేనే గాని నిమ్మలముగా తోలవద్దనెను. ఆ ప్రకారము ఆమె పోయి కర్మేలు పర్వతమున్న ఆ దైవజనుని యొద్దకు వచ్చెను. దైవజనుడు దూరం నుండి ఆమెను చూసి, ఇదిగో ఆ సునేమియురాలు, నీవు ఆమెను ఎదుర్కొనుటకై పరుగున పోయి నీవును నీ పెనిమిటియు నీ బిడ్డయు సుఖముగా ఉన్నారని అడుగుమని తన పనివాడైన గెహజీతో చెప్పి పంపాను. అందుకు ఆమె సుఖముగా ఉన్నానని చెప్పాను. చూడండి, నీవు నీ పెనిమిటి నీ బిడ్డ బాగున్నారా, సుఖంగా ఉన్నారంటే ఆ సుఖంగా ఉన్నామే, లక్షణంగా ఉన్నామే అని చెప్పినట్టుగా మనము చూస్తాం. పిమ్మట ఆమె కొండ మీదనున్న దైవజనుని యొద్దకు వచ్చి అతని కాళ్ళు పట్టుకొనిను. గెహజీ ఆమెను తోలివేయుటకు దగ్గరకు రాక దైవజనుడు ఆమె బహు వ్యాకులముగా ఉన్నది, యెహోవా ఆ సంగతి నాకు తెలియజేయక మరుగు చేశాను, ఆమె జోలికి పోవద్దని వానికి ఆజ్ఞ ఇచ్చాను. అప్పుడు ఆమె కుమారుడు కావాలనని నేను నా ఏలినవాడనైనా నిన్ను అడిగితినా, నన్ను భ్రమ పెట్టవద్దవని నేను చెప్పలేదా అని అతనితో మనవి చేయగా అతడు నీ నడుము బిగించుకొని నా దండమును చేత పట్టుకొని పొమ్ము, ఎవరైనాను నీకు ఎదురుపడిన ఎడల వారికి నమస్కరింపవద్దు, ఎవరైనాను నీకు నమస్కరించిన ఎడల వారికి ప్రతి మర్యాద చేయవద్దు. అక్కడికి పోయి ఆ దండమును ఆ బాలుని ముఖం మీద పెట్టుమని గెహజీ ఆజ్ఞ ఇచ్చి పంపాను. ఈ యొక్క కుమారుణ్ణి కూడా ఒక అకస్మాత్తుగా ఒక సమయంలో చనిపోవడం మనము చూసినప్పుడు ఆమె నిమ్మలముగా ఆమె ఆ నమ్మకం ఉంది కనుక దేవుని మీద గెహజీకి చెప్పి బ్రతికిస్తాడనే దేవుని మీద నమ్మకంతో చెప్పినప్పుడు దేవుడు ఆ యొక్క గెహజీ సేవకుని ద్వారా లేదా ఆ ప్రవక్త ద్వారా చక్కగా ఆ బిడ్డని, చనిపోయిన బిడ్డని, ఆ బిడ్డ మీద అతని మీద సాష్టాంగా అతని మీద అతను పరుండి ఆ బిడ్డను బ్రతికించినట్టుగా మనము చూడగలం ప్రియమైన వారలా. కనుక చూడండి ప్రియమైన దేవుని సంగమ, ఆ యొక్క ఘనురాలలో మనం ఏమేమి పరిశీలించగలమంటే చూడండి, ఆమె చక్కని అతిథి మర్యాద, అతిథి సత్కార్యము, ఆతిథ్యములో ఆమె ఘనురాలు. ఆమె ధనవంతురాలు,
ఆతిథ్యం ఇవ్వడంలో కూడా చక్కని ఘనురాలుగా, ప్రేమ చూపుటలో ఘనురాలుగా, భక్తి శ్రద్ధాశక్తులలో ఘనురాలుగా, విశ్వాసములో ఘనురాలుగా, యథార్థతలో ఘనురాలు, విధేయతలో ఘనురాలు, పొందుటలో కూడా ఘనురాలమే. మరణమైన బాలుని మళ్ళీ తిరిగి జీవమిచ్చే జీవమును పొందుకున్నటువంటి ఈ ఘనురాలైనటువంటి సునీయురాలైనటువంటి స్త్రీ. ఈమె ద్వారా చూడండి మనము ఎన్నో మనము నేర్చుకోవచ్చు. దేవుని ఆలోచనలో ఉన్నటువంటి పిల్లల, దేవుని మనుషులను గౌరవించే ఈ యొక్క స్త్రీ అనగా ఎలీషాను గౌరవించినటువంటి స్త్రీగా మనము చూస్తాం. గౌరవించింది, ఆహ్వానం పలికింది, భోజనం తినమంది, ఇల్లు కట్టింది, మంచం వేసింది, ఇంకా ఆ దీపం పెట్టింది, ఒక పీట వేసింది. చూడండి ఎంత దైవజనునికి చక్కని పరిచర్య చేసినట్టుగా మనం చూస్తాము. అలాగే ఆమె ఆ పనిలో, ఆ సేవలో ఆనందపడింది. తన కుమారుడు చనిపోయినప్పుడు కష్టంలో కూడా విశ్వాసం కోల్పోకుండా ఆమె ఆ విశ్వాసము అలానే భద్రపరుచుకున్నట్టుగా మనం చూస్తాం. అందుకే చూడండి, దేవుడు ఆలస్యంగా ఇచ్చిన ఉత్తమమైనది ఇస్తాడు. దేవుడు సమస్యలతో పాటు దేవుడు ఇస్తాడు, సమస్యలు ఇస్తాడు. సమస్యలతో పాటు నిదానంగా ఆయన తగిన సమయంలో హెచ్చించే దేవుడుగా మనకు ఉన్నాడు. ప్రియమైన వాళ్ళ, విశ్వాసము ఉంటే అద్భుతాలను, ఆ విశ్వాసం ఉంటే మనము అద్భుతాలను చూడగలం. విశ్వాసం లేకుంటే చూడలేము. ప్రియమైన వాళ్ళ, ఈ యొక్క సునేమిరాలైనటువంటి ఈ గనురాలు కూడా విశ్వాసం వచ్చింది. తన కుమారుడు బ్రతకగలుగుతూ వచ్చినాడు. విశ్వాసము కోల్పోలేదా? కనుక ఇంత గొప్ప ఈ యొక్క స్త్రీని కానీ, ఈ యొక్క దైవజనుడైనటువంటి ఎలీషా కానీ చూడండి, చక్కని దైవభక్తి కలిగినటువంటి స్త్రీగా, ధనవంతరాలుగా, గౌరవనీయురాలుగా, మంచి భక్తి గల స్త్రీగా మనము చూస్తాం. ప్రియమైన దేవుని పిల్లల, అలాగే ప్రతి ఒక్కరు కూడా నిజమైన దేవుని సేవకులను గుర్తించగలిగే స్థితిలో దేవుడు అటు ఆలోచన దేవుని వాక్యం ద్వారా మనము పొందుకోవాలి. నిజమైన దైవజనుని, నిజమైన వాక్యం చెప్పేవారిని, నిజమైన వారిని గుర్తించాలి, కనుగొనాలి. వాక్య ప్రకారం, వాక్యంతో కనుగొనాలి. ప్రియమైన వారు చూడండి, నిజమైన విశ్వాసి తన అవసరాలను దేవుడే చూసుకుంటాడు అని అనుకుంటాడు. ఎలీషా ఆ యొక్క సునేమిరాలైనటువంటి గనురాలు అడిగినప్పుడు, అమ్మ నీకేమన్నా కావాలో చూడండి, రాజులతో మాట్లాడాలన్నా మాట్లాడతాను, చూడు ఇంకా యాజకులతో మాట్లాడాలన్నా మాట్లాడతాను అంటే నాకు ఏం అవసరం లేదు. నేను లక్షణంగా మా సొంత మనుషులతోనే నా సొంత ఊళ్ళో ఉండాలి, నాకేం అవసరం లేదు. నాకు ఇది లేదు ప్రభా, ఇల్లు లేదు ప్రభా, ఆస్తి లేదు ప్రభా, ఇంకా నానాక లిస్టు, ఒక పెద్ద లిస్టు చెప్పలేదా? అమ్మా నీకు సమస్యలు ఉన్నాయా అంటే ఇప్పుడు సుతారైనటువంటి లిస్టు ఆ సేవకుడు మర్చిపోయేటువంటి ఆ సమస్యలు చెప్తారు. సమస్యలు ఉంటాయి, ఈ రోగాలు కానీ ఏమైనా కానీ మనుషులకు వస్తాయి, మానవులకు రావు. దేవుడు లోక సంబంధమైన మాటగా ఇవన్నీ మనుషులకే వస్తాయి, మానవులకు రావు. వీటిని అన్నిటి నుండి మనము దేవుడు ఒక బుద్ధి జ్ఞానము, ఒక విశ్వాసము, ఒక నిరీక్షణ, ఒక పట్టుదల అన్నీ నేర్పించుకుంటూ వస్తాడు. ప్రియమైన వారు, ఎప్పుడు సుఖమే 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 అంటే ఈ సుఖాల వల్ల నీవు నేర్చుకునేది ఏమి ఉండదు. కొంచెం శ్రమలు, దుఃఖాలు, బాధలు, ఇరుకులు, ఇబ్బందులు కలిగినప్పుడు నీవు తట్టుకోలేవు. ఎప్పుడు సుఖంలో ఉంటే ఈ కలిగితే తట్టుకోలేవు. కానీ వీటిని నువ్వు తట్టుకుంటే నీ సుఖము ఏమన్నరా? బాధలు, ఇరుకులు, సమస్యలు, ఇబ్బందులు తట్టుకున్న వాడికి ఇంకా ఏమొచ్చినా తట్టుకుంటాడు. ఇంకా ఆశీర్వాదం వచ్చే ఏముంది? ఇంత ఇరుకులు, ఇబ్బందులు, బాధలే తట్టుకున్నప్పుడు ఆశీర్వాదాలు, దేవుని నుండి వచ్చిన దీవెనలు ఆనందంగా అనుభవిస్తాడు. ఎప్పుడు సుఖాలే, ఆశీర్వాదాలే, దీవెనలే కావాలంటే దేవుడు ఇవ్వడు. ప్రియమైన వారు, వాటితో పాటు కూడా మనకు అన్ని ఇచ్చి మళ్ళీ ఆయన దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు,
ప్రేమిస్తాడు. ఇవ్వకూడనటివి కూడా నీకు ఇస్తాడు. అయితే ఈ యొక్క సునేమిరాలు గనురాలైనటువంటి సునేమిరాలు మాదిరి విశ్వాసం కలిగి ఉంటే ఆయన ఇచ్చే దేవుడుగా ఉన్నాడు. ప్రియమైన వారు, దేవుడు హృదయాన్ని చూసి ఆశీర్వదిస్తాడు. సునేమిరాలు హృదయాన్ని చూశాడు. మరణమైన కుమారుని కూడా ఆయన బ్రతికింపజేస్తూ వచ్చినాడు. సేవకుడే వచ్చి అడిగినా నీకేమన్నా సమస్య ఉందన్నప్పుడు అప్పుడు బాగుంది, కానీ ఆమె ఏ సమస్య నాకేం లేదు, ఇబ్బంది లేదని చెప్పింది. సమస్య వచ్చినప్పుడు చెప్పింది ఆ సమస్య మరణము, కుమారుని మరణము. దేవుడు మళ్ళీ ఆ యొక్క మరణాన్ని తీసివేసి జీవం ఇచ్చినట్టుగా మనము లేఖనంలో చూస్తాం. అంటే దేవుడు హృదయాన్ని చూస్తాడు. అవసరము లేకున్నా కూడా నాకు ఇది కావాలి, అది కావాలి, ఇది కావాలని కాదు, ఇస్తాడు ఆయన. అందుకే ఆయన హృదయాన్ని చూస్తాడు. నీ హృదయంలో ఫస్ట్ ఏముంది, ఏ ఆశలతో ఉన్నావు, ఏ ఉద్దేశంతో బ్రతుకుతున్నావు, దేని కొరకు బ్రతుకుతున్నావు. ఎప్పుడు డబ్బు 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 సంపాదించాలా, లేకపోతే ఎప్పుడు ఆస్తి 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 అయినా, లేకపోతే ఎప్పుడు ఈ లోక సంబంధమైన వేటివేనా అనేది దేవుడు హృదయాన్ని పరిశీలిస్తాడు. ఏ హృదయంతో ఇతడు ఉన్నాడు, ఏ హృదయంతో ఈ యొక్క స్త్రీ ఉంది, ఏ హృదయంతో ఈ బాలుడు ఉన్నాడు, ఏ హృదయంతో ఈ బాలిక ఉంది అనేది ఆయన హృదయాలు ఎరిగే దేవుడు. డబ్బులు ఎంత ఉందా, ఎంత ఉంది, అప్ప పర్వాలేదు, అప్ప దానం చేస్తా, అది కాదు ఆయనకు కావాల్సింది. హృదయంలో ఉండే ఆ ఘోష, హృదయంలో ఉండే ఆ మనసు ఆయన లెక్కిస్తాడు, లెక్క చూస్తాడు. ప్రియమైన వారు, కనుక మనము మనుషుల కంటే ముందుగా మనము దేవుని ఆశ్రయించే బిడ్డలముగా ఉండాలి. దేవుని జనులకు ఆశ్రయించే బిడ్డలుగా, వారిని గౌరవించే బిడ్డలుగా, అతిథి మర్యాద చేసే బిడ్డలముగా, అతిథి సత్కారం చేసే బిడ్డలముగా ఉండాలని దేవుడు మనకు రాత్రికాల వేళ మనకు తెలుపుతూ ఉన్నాడు. గనురాలైనటువంటి సునేమిరాలితో. ప్రియమైన వారలారా, కనుక దేవుడు చనిపోయిన ఆశలను కూడా బ్రతికింప చేస్తాడు. చనిపోయిన ఆశలను కూడా బ్రతికింప చేసే దేవుడు మనకు యేసుక్రీస్తు ప్రభు వారు ఉన్నారు. ప్రియమైన వారు, విశ్వాసం అనే పరీక్షలో మనము బలపరుస్తాడు. విశ్వాసంలో కొన్ని పరీక్షలు పెడతారు. ఇరుకులు, ఇబ్బందులు, బాధలు, సమస్యలు, మరణాలు అన్నీ పెడతారు. ఎంత మటుకు ఇది గుండెకాయ, ఎంత మటుకు గట్టిది అని, మళ్ళీ మోయలేనంత బరువులైనా పెట్టడని మనం లేఖనంలో చూస్తాం. నష్టంలో కూడా నమ్మకం ఉంచితే అద్భుతము దానంతట అదే వస్తుంది, ఆశీర్వాదము దానంతట అదే వస్తుంది. నష్టంలో కూడా, బాధలో కూడా, ఇరుకులు, ఇబ్బందులు, విరిగి నలిగిన హృదయాల్లో మనము నమ్మిక ఉంచినట్లయితే దేవుని పట్ల ఆశీర్వాదాలు, దీవెనలు, అద్భుతాలు, అన్నీ కూడా నీ వెంటే వస్తాయి. ప్రియమైన వాళ్ళ సునేమిరాలు యొక్క ఆమె జీవితంలో మరణమైనప్పుడు కుమారుడు చూడండి చక్కగా బ్రతికించగలుగుతూ వచ్చినాడు సృష్టికర్త. అవసరము, అమ్మా నీకు ఏదన్నా అవసరం అంటే, ఏం అవసరం లేదా, ఇప్పుడు ప్రస్తుతానికి బాగున్నానయ్యా నేను అనేది. అవసరమైనప్పుడు, మరణమైనప్పుడు, అవసరమైనప్పుడు సేవకుని దగ్గరికి వెళ్ళింది, ప్రార్థన చేశారు, బ్రతికారు. అది నిజం, అది ధన్యత. ప్రియమైన దేవుని వల్ల అది దేవుడు కోరుతాడు. ప్రతిదానికి చేయి చాపే ఆ తత్వం ఉండకూడదు. ప్రతిదానికి, అది తల్లిదండ్రులనే కావచ్చు, అత్తమామలే కావచ్చు, తల్లిదండ్రులే కావచ్చు, అత్తమామలే కావచ్చు, ఎవరైనా కావచ్చు, ప్రతిదానికి ఇలా చేయి చాపే పరిస్థితుల్లో దేవుడు నిన్ను చూడాలనుకోవట్లేదు. మంచి పని చేస్తూ చెయ్యి పైన ఉండేలాగా ఉండాలనే కోరుతున్నాడు, సహాయం చేయమనే చెప్తూ ఉన్నాడు. కనుక ఈ యొక్క సునేమిరాలైనటువంటి ఈమె ద్వారా మనము ఎన్నో మంచి లక్షణాలు, సుగుణాలు మనము నేర్చుకోవచ్చు. ప్రియమైన దేవుని వల్ల ఈ కొద్ది మాటలు దేవుడు దీవించిన కాక తలలో వచ్చినట్లయితే చిన్న ప్రార్థన. మహాపరిశుద్ధుడైన తండ్రి స్తోత్రాలు, కృపగల తండ్రి స్తోత్రాలు.